నిజంగండి, దేవుడితో హత్తుకొని కలిసి ఉన్నప్పుడు అపవాదన సాతాను మన గృహంలో ప్రవేశిస్తుందండి. ఎందుకని? దేవుడికి దూరంగా చేయాలని, దేవుడితో కలిసి ఉండకుండా, దేవుడు మందిరానికి వెళ్ళనీయకుండా, దాని యొక్క ఉద్దేశమే అపవాదన సాతాను. దేవుడితో కలిసి ఉన్నప్పుడు కుటుంబంలో అపవాదన సాతాను ఏదో విధంగా ఆటంకం చేసి దేవుడు మందిరానికి వెళ్ళనీయకుండా, ప్రార్థనలకు వెళ్ళనీయకుండా, దేవుడితో కలిసి ఉండనీయకుండా ఏదో ఒకటి ఆటంకం చేస్తుంది అంటే జీవితాలు పాడు చేయడమే సాతాను యొక్క ఉద్దేశము. కానీ జీవితాలు బాగు చేసి బ్రతికించాలనేది దేవుడి యొక్క ఉద్దేశం. అయితే దేవుడు ఏమన్నాడంటే, ఆ పండు తింటే మీరు సావనే సావని అన్నప్పుడు అపవాదం సాతాను, మీరు ఆ పండు తింటే చనిపోరు, మీరు బ్రతుకుతారు, దేవదూతల వలె ఉంటారని చెప్పినప్పుడు ఆ పండు సాతాను యొక్క మాటలు ఆలకించి ఆ పండు తిన్న తర్వాత తినేసింది, సాయంత్రం అయింది. ఆ టయానికి అవ్వ ఆదము ఆ స్థలంలోకి రావలేదు. ఎందుకని? సాతాను యొక్క మాటలు ఆలకించి దేవుడు వద్దన్న పని వాళ్ళు చేశారు కాబట్టి ఆ స్థలంలోకి రాలేకపోయారు. ఏం సమాధానం చెప్తున్నావు? అవ్వ ఆదాములాగా నువ్వు దాక్కుంటున్నావా? లేకపోతే ఆదివారం దేవుడు మందిరం విడిచిపెట్టేసి నీ ఇష్టాసరంగా పనులకు వెళ్ళిపోతున్నావు? అపవాదన సాతాను దేవుడు మందిరం రానికుండా చేస్తుందండి, దేవుడితో హత్తుకుండా ఉండనీయకుండా చేస్తుంది. అయితే దేవాది దేవుడు అంటున్నాడు, అవ్వాదమా ఎక్కడా? దేవుడు ఆత్మ అల్లాడుతుంది, అయ్యో నా బిడ్డలు ఏరి ఆ స్థలంలో రాలేదు. ఇంకేం రాలేదు? అపవాద సాతాను యొక్క మాటలు ఆలకించారు. అందుకే ఆ సమయంలో దేవుడితో దూరం అయిపోయారు. ఒక్క ఆదివారం దేవుడు మందిరం రాకపోతే సాతాను గాడు ఎలా వాడుకుంటాడో ఆడికి తెలుసండి. అలా దూరంగా చేసి చివరికి ఎక్కడికి తీసుకెళ్ళిపోయింది? మరణ స్థితిలోకి తీసుకెళ్ళిపోయింది. కాబట్టి ఒక్క ఆదివారం దేవుడి మందిరం మానేస్తే దేవుడి దృష్టిలో ఎన్ని వారాలండి? 1000 దినాలు. నెమ్మది లేదు, శాంతి లేదు. ఈరోజు కుటుంబంలోని దేవుడికి దూరం అయిపోయి నెమ్మది లేదు, అనారోగ్యం, పరిగెత్తుతున్నారు. ఎక్కడికి పరిగెత్తుతున్నాం? హాస్పిటల్ పరిగెత్తుతున్నాం, అనారోగ్యం, అప్పుల పాలు, సమస్యలతో. కారణం ఏంటంటే నువ్వు దేవుడితో సరిగా హత్తుకొని ఉండటం లేదు. అందుకే నీ కుటుంబాలు అపజయాలు, అప్పులు, సమస్యలు, బాధలు అన్నీ కనిపిస్తున్నాయి. ఆ విధంగా అవాదమును పరిగెత్తుతున్నారు. ఈరోజు కుటుంబంలో కూడా దేవుడికి దూరం అయిపోయి దేవుడితో హత్తుకోకుండా కుటుంబంలో పరుగు, అలసట, నెమ్మది లేదు, శాంతి లేదు. అందుకే దేవాది దేవుడు హిజ్కియా జీవితంలో దేవుడితో హత్తుకోవడం వల్ల ఆయన యుద్ధంలో ఏనాడు ఓడిపోలేదు. ఆయన వెళ్ళిన చోటల్లా కూడా దేవుడు ఎక్కడుంటున్నాడంటే తోడుగా ఉంటున్నాడంట. హల్లెలూయా. ఈరోజు మన వ్యాపారి దేవుడితో హత్తుకున్నప్పుడు, మన వ్యాపారానికి వెళ్ళినప్పుడు దేవుడు ఎలా ఉంటాడంట? హిజ్కియాకి తోడుగా ఉన్న దేవుడు మనకి తోడుగా ఉంటాడంట. ఆయన వెళ్ళిన చోటలల్లా అతడు జయము పొందిను. అపజయం అంటే రాదు. వలలు వేసినప్పుడు విస్తారమైన చేపలు తగిలాయి. కారణము నువ్వు ఒక్క ఆదివారం దేవుడు మందిరం మానలేదు. అందుకే నీ వలలు విస్తారమైన చేపలు తగులుతున్నాయి. నువ్వు దేవుడితో కలిసి ఉంటున్నావు, సేవకుడు ఏది చెబితే అదే వింటున్నావు. అందువల్లే నీకు జయం వస్తుంది. అందువల్ల నీకు విస్తారమైన నీ ఇంట్లో కొదవ ఉండటం లేదు. ఎందుకని? హిజ్కియా చేసినట్లుగా దేవుడితో ఎలా హత్తుకొని ఉన్నాడు నీ కుటుంబం కూడా, భార్య బిడ్డలు దేవుడితో హత్తుకొని ఉండడం వల్ల నీ కుటుంబంలో కూడా జయమే చూడగలుగుతావు. హిజ్కియా దేవుడు వాక్యం వెంబడించడం వల్ల యుద్ధంలోనే అనేక మంది రాజులు తాగుతున్నాడు, ఇష్టాసారం పాపం చేసి యుద్ధానికి వెళ్తున్నారు. వాళ్ళు గెలుస్తారండి? ఓడిపోతారు. అంటే వాళ్ళు ఏమి లేదు, దేవుడి వాక్యము వెంబడించలేదు. కానీ హిజ్కియా మాత్రం దేవుడి వాక్యాన్ని వెంబడించాడు. ఆయన వెళ్ళేటప్పుడు అందరు ఇష్టాసారంగా పాపం చేస్తున్నారు, కానీ హిజ్కియా మాత్రం హృదయంలో ఏముందండి? దేవుని యొక్క వాక్యము. ఆదివారము దైవ సేవకుడు ప్రవక్తలు బోధించిన మాట, ఆ వాక్యము హృదయలో పెట్టుకుని బయటికి వెళ్ళేటప్పుడు, వ్యాపారానికి వెళ్ళేటప్పుడు, మరి స్నేహితులు పిలిచి త్రాగుదాం రా, ఇష్టాసారంగా జీవిస్తాం, పార్టీ చేసుకుందన్నప్పుడు మరి వారి యొక్క హృదయంలోని ఏముంటదంట? దేవుడి వాక్యం వెంబడించేవాడు పాపానికి అక్కడ చోటు ఇవ్వరు. ఎందుకని? వాక్యం గద్దిస్తుంది. నీ హృదయంలో ఏముంది? నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? దేవుడు వాక్యాన్ని వెంబడిస్తున్నావు. అయ్యో నా దైవ సేవకులు చెప్పారు, ఆ యొక్క పాపమైన స్థలంలోకి వెళ్ళకూడదు. నీ హృదయంలో దేవుడు వాక్యం ఉన్నప్పుడు దేవుడు గద్దిస్తూ ఉంటాడంట. ఒకవేళ హృదయంలో వాక్యం లేకపోతే పాపంలో పడిపోతావు, వెళ్ళలేని చోట్ల కల్లా వెళ్ళిపోతావు. నీ పాదములు త్రొట్టిల్లకుండా ఆయన కాపాడుతాడంట. దేవుడు వాక్యం ఉంటుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించును. దేవుడు వాక్యాన్ని వెంబడిస్తే బ్రతుకుతారండి. ఈరోజు వాక్యం లేకపోవడం వల్లే, దేవుడి యొక్క వాక్యం లేకపోవడం వల్ల ఈరోజు మనం పాపములో పడిపోతున్నాం, త్రాగులో పడిపోతున్నాం, చెడు సలహాలతో, చెడు స్నేహితులతో తిరుగుతున్నాం, ఇష్టాసారంగా జీవిస్తున్నాం, కుటుంబం పతనం అయిపోతుంది. కారణం దేవుడి వాక్యం మనము వెంబడించడం లేదు, వాక్యాన్ని తీసుకోవటం లేదు. ఆ వాక్యం ఉంటే నువ్వు పాపంలో ఏనాడు కూడా పడవు. మరి హిజ్కియాను తోడుగా ఉన్న దేవుడు మన హృదయంలో వాక్యం వెంబడిస్తే మనకు కూడా జయం ఉంటుంది. దేవుడు మన కుటుంబాన్ని కూడా తోడుగా ఉండి నడిపిస్తాడు. అంటే
ఆ యొక్క వాక్యము అంటే వెంబడించుట. చూడండి, ఒక పక్షి అంట తన పిల్లలు బ్రతుకుతారు కదా అని, పిల్లలు బ్రతుకుతాయని ఆ తల్లి ఒక పాఠం నేర్పించేది. ఏమని? వేటగాడు వస్తాడు జాగ్రత్త, వల వేస్తాడు జాగ్రత్త, గింజలు వేస్తాడు జాగ్రత్త, మెడ విరిచి సంచిలో వేసుకుంటాడు జాగ్రత్త అని పాపం ప్రతిరోజు పాఠం నేర్పిస్తుంది ఆ పక్షి పిల్లలకి. ఎందుకని? నేను ఆహారానికి వెళ్ళిపోయినా ఈ లోపల అపవాదున సాతానుగాడు వచ్చినా నా పిల్లలు నేను చెప్పిన మాట, నేను చెప్పిన వాక్యము హృదయంలో ఉంచుకొని బ్రతుకుతాయి కదా అని ప్రతిరోజు ఈ పాఠం నేర్పించేదంట. నేర్పించి ఒక రోజంట, ఇంక నా పిల్లలకి పర్వాలేదు, వాక్యం నేర్చుకున్నారు, వాక్యాన్ని వెంబడిస్తారు, నా మాట వెంబడిస్తారు, పర్వాలేదు, ఇంక చావు ఉండదు నా బిడ్డలకి, బ్రతుకుతాయి కదా అని తల్లి అంట ఆహారానికి వెళ్ళిపోయిందంట. పక్షి పిల్లలు వదిలేసి ఆహారంకి వెళ్ళినప్పుడు ఇంకా అదే సమయంలో అపవాదన సాతానుగాడు ఎవరు వచ్చారండి? వేటగాడు వచ్చాడు. వచ్చి ఆ పక్షి పిల్లలు చూసి ఏమేసాడంట? కింద గింజలు వేసాడు. గింజలు వేస్తే ఆ గింజలకు చూసి, ఆ చెట్టు కింద నుంచి ఆ గింజలు చూసి ఆశపడ్డాయండి. ఈరోజు ఆదివారము అయ్యో కూలి పని పోతుందేమో, ఆదివారం వ్యాపారం పోతుందేమో అని నువ్వు దేవుడు వాక్యాన్ని మర్చిపోయి వెళ్ళిపోతున్నావేమో. జాగ్రత్త సుమా. వాక్యం గుర్తు పెట్టుకోవాలి. తన బిడ్డలు బ్రతకాలంటే దేవుడు వాక్యం నీ హృదయంలో ఉండాలి. నువ్వు బ్రతకాలంటే నీ పాదానికి రాయి తగలకుండా దేవుడు కాపాడుతాడు. ఈరోజు అపాయాలు వస్తున్నాయంటే కారణము నువ్వు సరిగా దేవుడు వాక్యాన్ని వెంబడించడం లేదు. వెంటనే వేటగాడు వచ్చాడు, గింజలు వేసాడు. ఆ పక్షులు ఏం చేశాయి? తల్లి చెప్పిన పాఠము మర్చిపోయి, అంటే దేవుడి వాక్యమును హృదయంలో లేదు, తల్లి చెప్పిన మాట హృదయం లేదు, మర్చిపోయి ఆ పక్షి పిల్లలు ఏం చేసాయంట? ఆ గింజల మీద పడి గింజలు గబగబా ఏరుకొని తినేస్తున్నాయి. తినేసినప్పుడు వల వేసాడండి. వల వేస్తే ఇంకా పిల్లలు ఏమైపోయి చిక్కుపడిపోయి, అపవాదన సాతాను కూడా నువ్వు దేవుడి మందిరానికి వెళ్ళకపోతే నిన్ను ఎలా వలలు వేసి నిన్ను ఎలా చిక్కు పెట్టాలో, నిన్ను ఎలా అపాయంలో ముంచాలో సాతాను యొక్క ప్లాన్ అండి. దయచేసి కుటుంబం మొత్తం కూడా, తల్లి బిడ్డలు భార్యాభర్తలు అందరూ కూడా ప్రతి ఆదివారం దేవుడి సన్నిధిలో ఉండాలి. అప్పుడే ఆ వాక్యాన్ని పెట్టే దేవుడు నిన్ను రక్షించగలుగుతాడు. నీ కుటుంబాన్ని కూడా దేవుడు రక్షిస్తాడు. ఎప్పుడైతే ఆ పక్షి పిల్లలు వలలో చిక్కుకున్నాయో మెడ విరిసి సంచిలో వేస్తామంటే అప్పుడు గుర్తుకొస్తుందంట. ఎవరిది? తల్లి చెప్పిన పాఠం గుర్తుకొస్తుంది. మెడ విరిసి సంచిలో వేసేటప్పుడు అయ్యో నా తల్లి చెప్పిందే, గింజలు తినేటప్పుడు గుర్తుకు రాలేదు, ఆ మెడ విరిసి సంచులు వేసేటప్పుడు గుర్తుకొస్తుంది. ఏమని? నా తల్లి చెప్పింది, వేటగాడు వస్తాడు, గింజలు వేస్తాడు, వల వేస్తాడు, మెడ విరిసి సంచులు వేస్తాడు. అంటే అనారోగ్యం అయిపోయి హాస్పిటల్ పాలైపోయి మంచం మీద పడినప్పుడు దేవుడు వాక్యం గుర్తుకొస్తుందండి. అయ్యో నా సేవకుడు చెప్పాడు, ఒక దినము మానేస్తే 1000 దినాలతో సమానం. దేవుడు ఇస్తేనే కదండి, ఆరోగ్యం ఇస్తేనే ఈరోజు మనం కష్టపడుకోగలుగుతాం. దేవుడు ఆరోగ్యం కోల్పోతే మనం పని చేయగలుగుతామా? అన్ని ఆయన ఇస్తాడు, ఆయుష్కాలం, ఆరోగ్యం, సమస్తము ఆయన ఇస్తాడు. కాబట్టి దేవుడు మాటలు, దేవుడు వాక్యాన్ని మర్చిపోకూడదు. ఎప్పుడైతే మనం అనారోగ్యంగా ఉన్నప్పుడు అయ్యో ఈ రోజు మందిరానికి వెళ్ళలేదు, అందుకే మాకు ఈ శ్రమ, ఈ రోజు దేవుడి మాట వినలేదు, సేవకుడి మాట వినలేదు, మనకి అందుకే ఈ రోజు సమస్యలు, అప్పులతో ఉన్నాం, ఈ బాధలు ఉన్నాయి అని అప్పుడు బాధపడతాం. ఎప్పుడు? కష్టం వచ్చినప్పుడు. అందుకే హిజ్కియా జీవితంలో యుద్ధంలో వెళ్ళినప్పుడు దేవుడు వాక్యాన్ని వెంబడించాడు. అందరిలాగా పాపంలో పడిపోలేదు. ఆయన యొక్క వాక్యమే ఆయనని బ్రతికించి యుద్ధంలో గెలిపించింది. ఆ వాక్యం వెంబడిస్తే దేవుడు మనల్ని, నీ వాక్యమే నన్ను బ్రతికించును, పాపంలో పడకుండా ఆ వాక్యం మనల్ని బ్రతికిస్తుందంట. కాబట్టి చిన్న మాటలు దేవుడు దీవించును కాక. ఆమె